హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము నౌన్లో డే 4లో ఉన్నాము. యాక్చువల్లీ వీఆర్ ఇన్ మనం ఎక్కడున్నామంటే A to Z గ్రామర్ సిరీస్ అంటే ఫుల్ గ్రామర్ కోర్స్లో నౌన్ అనే టాపిక్లో 4th డేలో ఉన్నాము. ఈరోజు మనము ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కొన్ని తీసుకున్నాను. నేను మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్స్ని మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. See the first question. I wanted to get a haircut today, but I could not get time. చూడండి, I wanted to get haircut. Haircut అనేది సపరేట్గా రాయద్దు. ఎయిర్ కట్ని కలిపి రాయాలి. ఎయిర్ కట్, అదే మనకి ఇక్కడ ఎర్రర్. సో ఇప్పుడు ఎర్రర్ ఎక్కడుంది? బిలో ఉంది. సో మనం ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు ఆప్షన్ బిని చూస్ చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే స్పాటింగ్ ఎర్రర్స్ బేస్డ్ ఆన్ నౌన్. స్పాటింగ్ ఎర్రర్స్ బేస్డ్ ఆన్ నౌన్. సో ఇక్కడ హెయిర్ కట్ అన్నది కాదు, హెయిర్ కట్ కలిపి రాయాలి. సో అదే మనకి ఇక్కడ ఎర్రర్. నెక్స్ట్ వన్, ఇన్ మై కంట్రీ మ్యాథ్స్ ఆర్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అంటిల్ యు ఆర్ 16. సి ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. సబ్జెక్ట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ని మనం 2 వేస్లో యూస్ చేస్తాం. వన్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఒకటి సబ్జెక్ట్ లాగా యూస్ చేస్తాము, ఇంకొకటి క్యాలిక్యులేషన్స్ లాగా యూస్ చేస్తాము. క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే మనం మ్యాథమెటిక్స్ని సబ్జెక్ట్ లాగా యూస్ చేస్తామో అప్పుడు మనము దానికి సింగులర్ వర్బ్ని తీసుకుంటాం. అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ అని అంటాము. ఒకవేళ మ్యాథమెటిక్స్ని క్యాలిక్యులేషన్స్ లాగా యూస్ చేస్తే, అంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ సమ్ అదర్ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్ని మనం క్యాలిక్యులేషన్స్ లాగా యూస్ చేస్తే అప్పుడు మనము ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాము. ఇది సేమ్ అప్లైస్ టు స్టాటిస్టిక్స్ ఆల్సో. స్టాటిస్టిక్స్కి కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. స్టాటిస్టిక్స్ని మనము ఒకవేళ సబ్జెక్ట్ లాగా చూస్తే అప్పుడు మనము సింగులర్ వర్బ్ని తీసుకుంటాము. సింగులర్ వర్బ్, స్టాటిస్టిక్స్ ఈజ్ సబ్జెక్ట్ లాగా. అదే ఒకవేళ స్టాటిస్టిక్స్ని మనము క్యాలిక్యులేషన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ డేటా అన్నప్పుడు ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాము. కలెక్షన్ ఆఫ్ డేటా అని చెప్తారు కదా, అప్పుడు కలెక్షన్ ఆఫ్ డేటా టైంలో స్టాటిస్టిక్స్ ఆర్. సో ఇక్కడ వచ్చేసేయండి. ఇన్ మై కంట్రీ మ్యాథ్స్ ఆర్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అంటున్నాడు. సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ని మనము సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ని సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తున్నామో అప్పుడు ఆర్ కాదు, ఈజ్ అన్నది రైట్ ఆన్సర్. మ్యాథమెటిక్స్ ఈజ్. నెక్స్ట్ వన్, ఐ డోంట్ నో దిస్ టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ వుడ్ ఆర్ ప్లాస్టిక్. చూడండి, వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ ఇవి అన్కౌంటబుల్స్. అన్కౌంటబుల్ నౌన్స్కి మనము అన్కౌంటబుల్ నౌన్స్కి ఆర్టికల్ ఏ అండ్ యాన్ పెట్టము. అంటే నో ఇండెఫినెట్ ఆర్టికల్. ఏ అండ్ యాన్ వచ్చేసి ఇండెఫినెట్ ఆర్టికల్స్. సో నో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ కానీ యాన్ కానీ పెట్టము. అండ్ అన్కౌంటబుల్స్ ముందట. అన్కౌంటబుల్స్ ఏమేమి ఉంటాయి మేడం అంటే ఇన్ఫర్మేషన్, సజెషన్, అడ్వైజ్, వర్డ్ అంటే ప్రామిస్, ఫర్నిచర్, లగేజ్, సీనరీ, ఇవన్నీ అన్కౌంటబుల్లో వస్తాయి. అన్కౌంటబుల్ ముందు మనము ఇండెఫినెట్ ఆర్టికల్ని పెట్టాము. అండ్ నెక్స్ట్, అన్కౌంటబుల్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింగులర్ వర్బ్. దీనికి సింగులర్ వర్బ్ని యూస్ చేస్తాము. అండ్ అన్కౌంటబుల్స్కి ఓన్లీ వన్ ఫామ్ ఉంటుంది, ప్లూరల్ ఫామ్ ఉండదు. ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ అంతే, ఇన్ఫర్మేషన్స్ కాదు. సజెషన్స్ కాదు. సో నో ప్లూరల్ ఫామ్. ఒకవేళ నేను ప్లూరల్గా చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ప్లూరల్గా మనం చెప్పాలి అనుకుంటే ఇలా చెప్పొచ్చు, మచ్ ఇన్ఫర్మేషన్, మచ్ ఆర్ సమ్. అదే నేను ఒకవేళ సింగులర్గా చెప్పాలి అనుకుంటే అప్పుడు ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ పీస్ ఆఫ్ అడ్వైస్, ఏ వర్డ్ ఆఫ్ అడ్వైస్, అలా చెప్పొచ్చు. సో ఇది మొత్తము మనం ఎలా చూస్తాం అన్కౌంటబుల్స్కి. ఈ అన్కౌంటబుల్స్ పైన మనం ఎలాబొరేటెడ్ వీడియో వచ్చేసి మనకి ఫస్ట్ వీడియోలో ఉంది, నౌన్ 1లో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫర్ ఫర్దర్ క్లారిఫికేషన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఐ డోంట్ నో దిస్ టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ వుడ్ ఆర్ ప్లాస్టిక్. వుడ్ అనేది అన్కౌంటబుల్, ప్లాస్టిక్ అనేది అన్కౌంటబుల్. సో ఇక్కడ ఏ అనేది యూస్ చేయొద్దు. ఏ అండ్ యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్. రైట్, నెక్స్ట్ వన్, ఐ ఆల్వేస్ క్యారీ 2 pairs of binocular with me. See,
పేర్ అంటే సింగులర్, 2 pairs అంటే ప్లూరల్. సో ఇక్కడ పేర్స్ అంటున్నారు కాబట్టి దీనికి మనము ప్లూరల్ ఇవ్వాలి. 2 pairs of binoculars, బైనాకులర్ కాదు 2 pairs of binoculars. ఇక్కడ ప్లూరల్ వర్బ్ పెట్టాము అంటే ప్లూరల్గా పెట్టాము కాబట్టి ఇక్కడ కూడా ప్లూరల్గానే ఉండాలి. 2 pairs, ఒకటే 1 pair అయితే 1 pair of binocular is correct. బట్ ఇప్పుడు నేను 2 అంటున్నాను అంటే 2 pairs of binoculars. నెక్స్ట్, everything depends on President Trump's election results now. See, everything అనేది ఏంటి? సింగులర్. ఎవ్రీథింగ్ అనేది సింగులర్. కి verb depends అన్నది కూడా సింగులర్. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ప్రెసిడెంట్ ట్రంప్స్ ఎలక్షన్ రిజల్ట్స్. ఇక్కడ ఎఫాస్ట్రఫీ పెట్టి పెట్టామంటే దాని మీనింగ్ పొజిషన్. అంటే ఎవ్రీథింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ రిజల్ట్స్ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏమీ లేదు. చూడండి, ఇది ఎవ్రీథింగ్ సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ యూస్ చేసాము. అండ్ ఇక్కడ పొజిషన్ కూడా మనము లాస్ట్ వర్డ్కే పెట్టాలి. ప్రెసిడెంట్ ట్రంప్స్ దానికి ఎఫాస్ట్రఫీ పెట్టాలి. ఇది కూడా కరెక్టే. ఎలక్షన్ రిజల్ట్స్ నో ఎర్రర్ ఇన్ దిస్. నెక్స్ట్, recently a Van Gogh was sold for $20 million. ఇక్కడ చూడండి, రీసెంట్లీ అంటే రీసెంట్లీ మనకు తెలిసిందే. ఏ వ్యాన్ గోగ్ ఇది ఒక నౌన్, సింగులర్ నౌన్. ఈ నౌన్కి మనము సింగులర్ నౌన్కి సింగులర్ వర్బ్ యూస్ చేయాలి. సింగులర్ వర్బ్, వాజ్ అన్నది సింగులర్ వర్బ్. సోల్డ్ వాజ్ అంటున్నామంటే పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. సోల్డ్ ఫర్ $20 million. సో ఇక్కడ ఎర్రర్ ఏం లేదు. కానీ సమ్ టైమ్స్ మనకి 20 millions అని ఇస్తాడు, $20 millions అని ఇస్తాడు. ప్రస్తుతానికి ఇందులో ఎర్రర్ లేదు. $20 million ఈజ్ అ రైట్ వన్. బట్ సమ్ టైమ్స్ $20 million అని ఇస్తాడు. $20 millions, 20 millions అని ఇస్తే ఇది రాంగ్. $20 millions అనేది రాంగ్. $20 million ఈస్ కరెక్ట్, రైట్? $20 million. ఎందుకు చెప్తున్నానంటే ఒక చూడండి, ఇక్కడ డాలర్స్ కానీ రూపీస్ కానీ ఇది నౌన్. ఈ నౌన్ని డిస్క్రైబ్ చేసేది ఇది మొత్తము అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్కి ప్లూరల్ ఫామ్ ఉందా అంటే అడ్జెక్టివ్కి ప్లూరల్ ఫామ్ లేదు. సో అలాంటి టైంలో 20 millions అన్నది రాంగ్. $20 million ఈజ్ అ రైట్ వన్. $20 millions కాదు. సో ఇక్కడ మనకి ఏమి ఎర్రర్ లేదు. $20 million, నో ఎర్రర్. నెక్స్ట్ వన్, 4 dozen eggs have been sold by me in the market today. ఇక్కడ చూడండి, 4 dozen eggs. ఇక్కడ నేను ఒకసారి చెప్తాను. 4 dozen eggs. ఇక్కడ 4 dozen eggs have been sold by me in the market. వాట్ సోల్డ్, ఏం సోల్డ్ చేసాము మనము? ఎగ్స్ సోల్డ్ చేసాము. ఏదైతే మెయిన్ వర్డ్ ఉందో ఆ మెయిన్ వర్డ్ని మనము నౌన్ అని చెప్తాము. ఈ మెయిన్ వర్డ్ నౌన్. ఈ నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ వచ్చేసి, ఈ నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ వచ్చేసి అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్కి ప్లూరల్ ఫామ్ ఉందా అంటే అడ్జెక్టివ్కి ప్లూరల్ ఫామ్ లేదు. అడ్జెక్టివ్కి ప్లూరల్ ఫామ్ లేదు. మళ్ళీ ఎలా రాయాలి అంటే 4 dozen eggs. 4 dozen eggs అన్నది కరెక్ట్ వన్. సో రైట్ ఆన్సర్ ఏంటి మనకంటే, డజన్స్ని తీసేయండి, డజన్ అని పెట్టండి. 4 dozen eggs have been sold by me in the market today. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది నౌన్. ఎగ్స్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసేది అడ్జెక్టివ్. ఇది 4 dozen మొత్తం మనకి అడ్జెక్టివ్ లాగా యూజ్ అవుతుంది. అడ్జెక్టివ్కి ప్లూరల్ ఫామ్ లేదు. సో 4 dozen eggs అన్నది రాంగ్. 4 dozen eggs అన్నది కరెక్ట్. జనరల్గా మనం మార్కెట్లో వెళ్తే ఏమంటాం, 4 dozen eggs అంటాము జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో. కానీ రిటర్న్ ఇంగ్లీష్లో 4 dozen eggs అన్నది కరెక్ట్ కాదు. 4 dozen eggs. నెక్స్ట్ వన్, Louis is a small insect that lives on the air or skin of people or animal. Louis అంటే ఏంటంటే మన తలలో పెయిన్ అంటామా, ఆ తలలో పెయిన్. ఇది సింగులర్. అదే దీనికి ప్లూరల్ అయితే లైస్, LICE, లైస్ ప్లూరల్. పేర్లు అయితే లైస్. సో లూయిస్ ఈజ్ అంటున్నారంటే ఇది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ యూస్ చేస్తాం. ఏ స్మాల్ ఇన్సెక్ట్, నో ప్రాబ్లం. దాట్ లీవ్స్, ఇది సింగులర్ కాబట్టి ఈ వర్బ్ కూడా సింగులర్ యూజ్ చేస్తాం. దట్ లీవ్స్ ఆన్ ద హెయిర్ ఆర్ స్కిన్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్స్. సో నో ఎర్రర్ ఇన్ దిస్. నో ఎర్రర్. నెక్స్ట్ వన్,
The CEO firmly believes that a radical change in the structure of our various departments are necessary. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, CEO బిలీవ్స్, ఏం బిలీవ్ చేస్తున్నాడు తను, ఏం బిలీవ్ చేస్తున్నాడు అన్నది పక్కన పెట్టండి, ఏం బిలీవ్ చేస్తున్నాడు అన్నది పక్కన పెట్టండి. CEO బిలీవ్స్ దట్ ఏ రాడికల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్, ఇదంతా అతను ఎక్స్పెక్ట్ చేస్తున్న చేంజ్, కానీ CEO బిలీవ్స్ ఏ చేంజ్, ఒక చేంజ్. CEO believes change in so and so department, change in so and so department. చేంజ్ ఏంటి? సింగులర్కి మనం ఇక్కడ ప్లూరల్ వర్బ్ యూస్ చేయొద్దు, అంటే ఇక్కడ మనం సింగులర్ వర్బ్ని యూస్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CEO ఫర్మ్లీ బిలీవ్స్, ఏం బిలీవ్ చేస్తున్నాడు? ఒక చేంజ్ ఈజ్ నెససరీ. ఏం చేంజ్ అన్నది పక్కన పెట్టండి, చేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చేంజ్ అన్నది సింగులర్కి మనము సింగులర్ వర్బ్ని యూస్ చేయాలి. సో ఎలా గుర్తుపట్టాలి మేడం ఇది ఎగ్జామ్లో అంటారా? చెప్తాను. The CEO firmly బిలీవ్ చేస్తున్నాడు ఏమని? దట్ ఏ రాడికల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లలో చేంజ్ చూస్తుంది. ఏంటి తను? చేంజ్ అని చూస్తున్నాడు. ఈ చేంజ్ అన్నది సింగులర్. సో సింగులర్కి మనము సింగులర్ వర్బే యూజ్ చేయాలి. ఇక్కడ ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తారు, ఇది రాంగ్. అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో రైట్ ఆన్సర్ ఇస్ ద CEO ఫర్మ్లీ బిలీవ్స్ దట్ ఏ రాడికల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఈజ్ నెసెసరీ, నాట్ ఆర్. అయితే మీరు అనుకోవచ్చు, మేడం ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నారు కదా, డిపార్ట్మెంట్స్ అంటే దీని పక్కన ఉన్నది మనం ఆర్ అని పెట్టాలి కదా అని మీకు చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ మనము ఈ డిపార్ట్మెంట్స్ కోసం మాట్లాడట్లేదు, డిపార్ట్మెంట్లో చేంజ్ కోసం మాట్లాడుతున్నాం. సో డిపార్ట్మెంట్లో చేంజ్ కోసం మాట్లాడుతున్నాం, చేంజ్ అనేది సింగులర్. సో సింగులర్కి మనము సింగులర్ వర్బ్ని పెట్టాలి. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ద షాడో వాజ్ అన్ ఎక్స్పెక్టెడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఫ్లడ్ లైట్స్ ఇన్ ద స్టేడియం. ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ అండ్ అఫెక్ట్ రెండు ఉంటాయి. ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఇది నౌన్, అదే అఫెక్ట్ అన్నారు అనుకోండి ఇది వర్బ్. చూడండి, ఏ షాడో ఇది సింగులర్కి సింగులర్ వర్బ్ యూజ్ చేశారు. అండ్ ఎక్స్పెక్టెడ్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ అన్నది ఏంటి? నౌన్ డిస్క్రైబ్ చేయడానికి మనకు ఉన్నది ఇక్కడ అడ్జెక్టివ్. ఆఫ్ ద ఫ్లడ్ లైట్స్ ఇన్ ద స్టేడియం, ద షాడో వాజ్ అన్ ఎక్స్పెక్టెడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఫ్లడ్ లైట్స్ ఇన్ ద స్టేడియం. ఇక్కడ మనకి ఏమీ ఎర్రర్ లేదు. చూడండి, షాడో సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. అండ్ ఎందుకంటే ఎఫెక్ట్ అన్నది మనకి ఇక్కడ ఓవల్ సౌండ్తో ఉంది కాబట్టి ఇది నౌన్కి మనము అండ్ అనే ఆర్టికల్ పెట్టాలి. ఎక్స్పెక్టెడ్ అన్నది adjective. Of the floodlights in the stadium, no error. Next, the censor was appropriate as he is the writer of the script. ఇక్కడ చూడండి, ఈ సెన్సర్ అంటే మనం అంటామా, సెన్సర్ బోర్డు వాళ్ళు ఇది చెప్పారు అది చెప్పారు, మూవీలో కట్ చేయించారు, ప్లేట్ ఏమంటారు సీన్స్ అని అంటామా, అది సెన్సర్ అంటే ఇది ఇన్స్పెక్షన్ జరగడము, లేదంటే ఎగ్జామిన్ జరగడం, అలాంటి దాన్ని సెన్సర్ అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సెన్సర్ వాజ్ అప్రోప్రియేట్ అంటే ఈజ్ ఇన్స్పెక్షన్ వాజ్ అప్రోప్రియేట్ యాజ్ ఈజ్ ద రైటర్ ఆఫ్ ద స్క్రిప్ట్, అది కాదు. అతను ఏదో డిసగ్రీ అవుతున్నారు. చూడండి, ఈజ్ డిసగ్రీ మీన్స్ ఇక్కడ డిసగ్రీ ఉండాలి, ఎందుకో చెప్తాను. వాజ్ అప్రోప్రియేట్ యాజ్ ఈజ్ ద రైటర్ ఆఫ్ ద స్క్రిప్ట్. అప్పుడు మనం ఇది సెన్సర్ కాదు, సెన్ష్యూర్, స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చారు అక్కడ. సెన్ష్యూర్ అంటే డిసప్రూవల్. సో ఇక్కడ మనము సెన్ష్యూర్ అంటే డిసప్రూవల్, సెన్సర్ అంటే ఇన్స్పెక్షన్ అండ్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్. లైక్ సెన్సర్ బోర్డు ఇలా చేసింది అలా చేసింది అంటారు కదా, ఈ సీన్ కట్ చేసింది ఆ సీన్ కట్ చేసింది అంటారు చూడండి, అలాంటిది. నెక్స్ట్, ద రిపబ్లిక్ డే పరేడ్ విల్ ప్రిసీడ్ డౌన్ ద డిజిగ్నేటెడ్ రూట్. ప్రిసీడ్ అంటే వెనకాల, ఇక్కడ ప్రిసీడ్ కాదు, ప్రొసీడ్, ముందుకు వెళ్ళడం, నాట్ వెనకకి వెళ్ళడం. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాడు అక్కడ, కరెక్ట్గానే ఇవ్వడానికి ట్రై చేశాడు కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించాలి ఎగ్జామ్లో. ద రిపబ్లిక్ డే పరేడ్ విల్ ప్రొసీడ్ డౌన్ ద డిజిగ్నేటెడ్ రూట్లో ప్రొసీడ్ అవుతుంది, ప్రిసీడ్ అవ్వదు. ప్రిసీడ్ అంటే వెనకకి, ప్రొసీడ్ అంటే ముందుకి. నెక్స్ట్,
ద వాలంటీర్స్ వెంట్ టు ద డిజాస్టర్ సైట్ టు రెస్క్యూ ద ట్రాప్డ్ వర్కర్స్. వాలంటీర్స్ ఇది ప్లూరల్, వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. గో, వెంట్, గాన్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. వెంట్ టు ద డిజాస్టర్ సైట్ అంటే అక్కడ ఎక్కడో ఏదో జరిగింది, అక్కడ సైట్కి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? టు రెస్క్యూ ద ట్రాప్డ్ వర్కర్స్. అక్కడ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఆ ట్రాప్ అయిపోయిన వాళ్ళని, అంటే ఏదో జరిగింది వాళ్ళకి ఇన్సిడెంట్, వాళ్ళని కాపాడడానికి వెళ్ళారు. ఇక్కడ ఎర్రర్ ఏం లేదు. వాలంటీర్స్ ప్లూరల్, వెంట్ ఇది ఏంటి మనకి పాస్ట్ టెన్స్ లో ఉంది. వెంట్ టు ద డిజాస్టర్ సైట్కి వెళ్ళారు. టు రెస్క్యూ ద ట్రాప్డ్ వర్కర్స్ ఇది కూడా పాస్ట్ టెన్స్ లో ఉంది, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. సో మనము సెంటెన్స్ కూడా స్ట్రక్చరల్గా చూడాలి. ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు. నెక్స్ట్, రమేష్ సన్ ఇన్ లాస్ ఆర్ కమింగ్ టు మీట్ హిమ్ దిస్ వీకెండ్. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మీకు ఒక స్ట్రక్చర్ చెప్తాను. ఇది సిస్టర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సిస్టర్ అనేది నౌన్, సింపుల్ నౌన్. అదే సిస్టర్ ఇన్లా అన్నాను అనుకోండి, ఇది కంపౌండ్ నౌన్. ఒకవేళ ఈ పెన్ను మా సిస్టర్ ఇన్లాది అని చెప్పాలంటే నేను ఎలా చెప్తాను? సిస్టర్ ఇన్ లాస్. ఈ లాస్కి ఎపాస్ట్రఫీ ఎస్ పెడతాను. ఈ లాస్కి ఎపాస్ట్రఫీ ఎస్ పెడితే ఇది నాకు ఏమవుతుంది? పొసెషన్ అవుతుంది. పొసెషన్. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ రమేష్ అంటే అతని పొజిషన్, అతని యొక్క సన్ ఇన్ లాస్. ఓకే, ఇది ఈ పాయింట్లో కరెక్ట్. బట్ ఇక్కడ వచ్చేసరికి చూద్దాం ఈ సన్ ఇన్ లాస్లో ఏది కరెక్ట్ ఉందో చూడండి. ఇక్కడ సిస్టర్ ఇన్ లాస్ ఆర్ సన్ ఇన్ లాస్ వాట్ ఎవర్, ఇన్లాస్కి ఎపాస్ట్రఫీ వేసి పెడితే అది పొజిషన్ అవుతుంది. మళ్ళీ నేను ప్లూరల్ చేయాలి అంటే ఎలా అంటే ప్లూరల్కి ఇలా ఉంటుంది. ప్లూరల్కి సన్ ఇన్ లానే తీసుకుందాం మనం. సన్ ఇన్ లా. ఇక్కడ దీన్ని ప్లూరల్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్లూరల్ చేయాలన్నప్పుడు సన్ ఇన్ లాస్లో మెయిన్ వర్డ్ ఏంది? సన్. సో దీనికి మెయిన్ వర్డ్కి ఎస్ పెడతాను, అప్పుడు మనకి ఇది ప్లూరల్ అవుతుంది. సో ఫస్ట్ వన్ రమేష్ అన్నది అతని పొజిషన్ కోసం మాట్లాడుతున్నారు, అది కరెక్ట్. కానీ ఇందులో సన్ ఇన్ లాస్లో ఇది ఇన్ లాస్కి పెట్టద్దు, ఎస్ సన్స్కి పెట్టాలి. అంటే ఎలా రాయాలి అంటే సన్స్ ఇన్ లా, నాట్ ఇన్ లాస్. సన్స్ ఇన్ లా ఆర్ కమింగ్ టు మీట్ హిమ్ దిస్ వీకెండ్. అంటే మోర్ దెన్ వన్ సన్ ఇన్ లా అని దాన్ని అర్థం. నెక్స్ట్, ద వెబ్సైట్ హ్యాస్ ఏ లిస్ట్ ఆఫ్ బెస్ట్ ఆన్లైన్ ఆఫర్స్ ఫర్ కస్టమర్స్. ఆన్లైన్ ఆఫర్స్ కాదు, ఆన్లైన్ ఆఫర్స్. నెక్స్ట్, డాష్ ఆర్ టిన్నీ వింగ్లెస్ parasitic ఇన్సెక్ట్స్ దట్ ఫీడ్ ఆన్ హ్యూమన్ బ్లడ్. ఇంతకుముందుకి మనం చూసామా పేర్లు అన్నాం చూడండి, అది వైస్ కాదు, రైస్ కాదు, హౌస్ కాదు, ఇక్కడ స్పెల్లింగ్ పోయింది. ఇది LICE లైస్ అంటే పెయిన్లు. సో ఇది మనకి ఆర్, ఇది ప్లూరల్ ఫాము. లైస్ అనేది ప్లూరల్ ఫాము. సో ప్లూరల్కి ప్లూరల్ వర్బ్ యూస్ చేసాము. లైస్ ఆర్ టిన్నీ వింగ్లెస్ అంటే అవి ఉండవు. ఇన్సెక్ట్స్ దట్ ఫీడ్ ఆన్ ద హెయిర్ ఆర్ హ్యూమన్ యానిమల్ బ్లడ్లో ఉంటాయి. ఐ మీన్ టు సే బ్లడ్లో కాదు, స్కిన్లో ఉంటాయి. నెక్స్ట్, ద డాష్ క్రియేటెడ్ ఎ సీన్ అవుట్ సైడ్ ద మాల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ని ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డివోర్స్ అంటే ఏంటి అంటే, డివోర్స్ స్పెల్లింగ్ చూడండి, ఇక్కడ నేను రాస్తా లేదంటే DIVORC. డివోర్స్ అన్నారంటే మేల్ పర్సన్ డివోర్స్ ఇచ్చిన అతన్ని, మేల్ పర్సన్ డివోర్స్ ఇస్తే డివోర్స్ అంటారు. అదే డివోర్సీ లాస్ట్ 2 ఇయర్లు ఉంటే ఫీమేల్ పర్సన్ డివోర్స్ ఇస్తే డివోర్సీ అంటారు. సో ఇక్కడ డివోర్సీ ఉంది. అండ్ రిసోర్స్ అంటే మనకు తెలిసిందే, వాట్ ఈస్ ద రిసోర్స్ ఫర్ దాట్ రిసోర్స్. ఇంకా మిగిలింది ఏంటంటే ఇది రిపార్టీ అంటే ఏంటి అంటే, రిపార్టీ అంటే సెటార్ వేసిర్రు అంటారు చూడండి, టీజ్ వేసిండ్రు, సెటార్ వేసిర్రు అంటారు చూడండి, అలాంటిది ఇది. సో ఇక్కడ
ఆప్షన్ ఇంకా మీరు ఏం చూస్ చేసుకుంటారో నేను మీనింగ్ చెప్పాను, బట్ మనకి బుక్లో ఇచ్చిన దాని ప్రకారం అయితే డివోర్సీ అని ఇచ్చారు. సో మీకు ఆన్సర్స్ చెప్పాను. ఇది ఒక సిచ్యువేషన్, ఇది దీనికి గ్రామర్ రూల్తో ఏం సంబంధం లేదు. వీటి మీనింగ్ వొకాబులరీ నేను మీనింగ్ చెప్పాను. సో ఇది ఇట్స్ అప్ టు యూ. బట్ బుక్ ప్రకారం మనకి ఇది డివోర్సీ అని ఉంది. అంటే ఒక ఫీమేల్ పర్సన్ డివోర్స్ ఇస్తే డివోర్సీ అంటారు. అదే మేల్ పర్సన్ డివోర్స్ ఇస్తే తనే డివోర్స్ అని అంటారు. నెక్స్ట్, ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ డాష్ టు టాక్ టు యువర్ బాస్ లైక్ దట్. బాస్తో మాట్లాడడానికి మనకి ఏం కావాలి? ధైర్యం కావాలా కదా? బాస్తో మాట్లాడడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఇక్కడ చూసాం, స్వా వాయిస్, కోవాడైజ్ అండ్ సమన్. ఒక్కొక్కటి చెప్తాను నేను. సమన్స్ అంటే కోర్టు సో అండ్ సో పర్సన్ని అరెస్ట్ చేయండి అని రిటర్న్ డాక్యుమెంట్ ఇస్తుంది, దాన్ని సమ్మన్ అన్నారు. సమ్మన్స్ అంటారు యాక్చువల్లీ. ఇక్కడ ఇది కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారు, అంటే నేను చెప్పింది కదా క్వశ్చన్లోనే ఇచ్చారు, ఇది ఎగ్జామినేషన్ క్వశ్చన్. సో సమ్మన్స్ అంటే కోర్టు సో అండ్ సో పర్సన్ని ఇష్యూ ఆర్డర్, ఐ మీన్ టు సే అరెస్ట్ చేయండి అని ఇచ్చే ఆర్డర్ని సమ్మన్స్ అంటారు. సో బాస్తో మాట్లాడడానికి సమ్మన్స్కి సంబంధం లేదు, ఇది క్యాన్సిల్ చేయండి. కవర్డీస్ అంటే ఏంటి అంటే కవర్డీస్ ఆర్ కోవర్డీస్ వాట్ ఎవర్, పిరికివాడు వెళ్ళి బాస్తో మాట్లాడతాడా? మాట్లాడాడు, ఇది కూడా తీసేయండి. వాయిస్ ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి బాస్తో మాట్లాడతారా? మాట్లాడరు. మళ్ళీ ఇది మిగిలింది మనకి. ఉత్స్వా అంటే ఏంటి అంటే లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ని ఉత్స్వా అంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉత్స్వా, రైట్. నెక్స్ట్ వన్, ద డాష్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఇక్కడ అన్ని బస్సు సీట్స్ అనే ఇచ్చాడు, కానీ ఏది యూస్ చేయాలన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అపాస్ట్రఫీ ఎస్ వచ్చేసి మనము పొసిషన్ కోసం యూస్ చేస్తాం. పొసిషన్ ఎవరెవరికి యూస్ చేస్తాము? లివింగ్ థింగ్స్కి యూస్ చేస్తాము అండ్ నాన్ లివింగ్ థింగ్స్కి కూడా యూస్ చేస్తాం. అదే లివింగ్ థింగ్స్ అయితే నో రెస్ట్రిక్షన్, దేనికైనా యూస్ చేయొచ్చు. అదే నాన్ లివింగ్ థింగ్స్ అనుకోండి, నాన్ లివింగ్ థింగ్స్కి ఓన్లీ యూనిక్ థింగ్స్కి యూస్ చేస్తాము. బస్ ఏమైనా యూనిక్ థింగా? ఎన్ని బస్సులు ఉంటాయి మనకి. సో మళ్ళీ యూనిక్ థింగ్ అంటే ఏంటి మేడం, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటారా? సన్స్ ఫ్యూరీ, నేచర్స్ లవ్, మూన్స్ బ్యూటీ. సో ఇలాంటివి మనకి యూనిక్ థింగ్స్కి మనం యూస్ చేయొచ్చు. హైదరాబాద్ క్లైమేట్, ఢిల్లీ క్లైమేట్, అలాంటి వాటికి యూస్ చేయొచ్చు. కానీ బస్ అనేది నాన్ లివింగ్ థింగ్ అండ్ నాన్ యూనిక్ థింగ్. సో అలాంటి టైంలో ఇలా ఎఫాస్ట్రఫీ యూస్ చేయొద్దు. బస్సు సీట్స్ మళ్ళీ ఎలా యూస్ చేయొచ్చు అంటే సీట్స్ ఆఫ్ ద బస్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఆఫ్ ఎవరికైనా యూస్ చేయొచ్చు అంటే ఎస్, ఆఫ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద లివింగ్ థింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ లివింగ్ థింగ్. సో సీట్స్ ఆఫ్ ద బస్ అన్నది సీట్స్ ఆఫ్ ద బస్ అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద టెన్నిస్ టోర్నమెంట్ ఈజ్ ఓపెన్ టు బోత్ డాష్ అండ్ ప్రొఫెషనల్స్. టెన్నిస్ టోర్నమెంట్కి ప్రొఫెషనల్స్ని ఇంకెవరిని పిలుస్తారు అంటే నాన్ ప్రొఫెషనల్స్ని ఉంటుంది మీనింగ్. కానీ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మెచ్యూర్ అయితేనే పంపిస్తారా? అలా ఏం లేదు. ప్రోస్ అంటే అడ్వాంటేజెస్, అలా ఏం లేదు. ఇక్కడ మిగిలింది అమిటర్స్ అంటే ఏంటంటే నాన్ ప్రొఫెషనల్స్, దీని మీనింగ్ నాన్ ప్రొఫెషనల్స్. అయితే మళ్ళీ డౌట్ వస్తుంది, ఎక్కడ అమిటర్స్లో ఇది తీసుకోవాలా? ఎపాస్ట్రఫీ ఎస్ పెడితే ఏంటి? పొసిషన్. అమిటర్స్ అంటే అమిటర్స్ యొక్క బిలాంగింగ్స్ ఏదన్నా అలా అది, కానీ వాళ్ళని పిలుస్తున్నప్పుడు మనము అమిటర్స్ ఇది తీసుకోవాలి. సో మనకి రైట్ ఆన్సర్ ఇది. అమిటీవ్స్ ఆర్ అమిటర్స్ ప్రొనౌన్సియేషన్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, the first dash of COVID-19 include fever and cold. ఇది మనందరికీ తెలుసు సిమ్టమ్ అని, బట్ ఒకసారి చూద్దాం. సింపోజియం అంటే ఏంటి అంటే మీటింగ్. ఆర్ కాన్ఫరెన్స్. సిమ్టమ్ అంటే తెలుసు, సిమ్టమ్స్ అంటే మోర్ దెన్ వన్ సిమ్టమ్. సీజన్ అంటే తెలుసు. సో మనకి COVID-19 యొక్క ఫస్ట్ సిమ్టమ్స్ కాదు, ఫస్ట్ అంటారంటే ఒకటి. సో అలాంటి టైంలో సిమ్టమ్స్ కాదు, సిమ్టమ్. The first symptom of COVID-19 include fever and cold. Next, my father attended a dash on land information system organized by Survey of India. మా ఫాదర్ ఏదో అటెండ్ అయ్యారు, దేనికోసము? ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే దానిపైన సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిరు అంటున్నారు. ఏముంటుంది? అది మీటింగ్ ఉంటుంది. సో మీటింగ్కి మీనింగ్ ఏదో చూద్దాం.
ప్రీమియర్ అంటే ప్రీమియర్ క్వాలిటీ, దిస్ ఈజ్ అ ప్రీమియర్ క్వాలిటీ అంటాం కదా. ప్రీమియర్ అంటే అడ్వాన్స్ లెవెల్. సింబల్ అంటే మనకు తెలిసిందే, సింబల్ అంటే మనకి తెలిసిందే. అండ్ సవెనీర్ అంటే ఏంటి అంటే లైక్ టోకెన్ అనొచ్చు, లేదంటే రిమైండర్ అనొచ్చు, లేదంటే మెమోరియల్ అనొచ్చు. సో సవెనీర్ అంటే టోకెన్, టోకెన్ ఆర్ రిమైండర్, రిమైండర్. సో ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? సింపోజియం. ఇంతకుముందు దానిలోనే చూసామంటారా? ఎస్, సింపోజియం అంటే మీటింగ్ ఆర్ కాన్ఫరెన్స్, మీటింగ్ ఆర్ కాన్ఫరెన్స్. నెక్స్ట్, the building reflects the elegance of a bygones. Elegance of a bygones. The building reflects the elegance of a bygones. Elegance అంటే ఏంటి అంటే, bygones అంటే పురాతన కాలం, ancients, bygones అంటే ancients, elegance అంటే స్టైల్, స్టైల్, స్టైల్ స్పెల్లింగ్ రాంగ్ రాసానా? స్టైల్, స్టైల్. ఇక్కడ చూడండి, ద బిల్డింగ్ రిఫ్లెక్ట్స్ ద ఎలిజెన్స్ ఆఫ్ ఏ బైగాన్స్ అంటే పాతకాలం స్టైల్ని మనకి ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ బిల్డింగ్స్ పాతకాలం స్టైల్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో అలాంటి టైంలో ఎరాస్ అంటే ఏంటంటే యుగాలు, పీరియడ్ అంటారు కదా, అలాంటి పాత కాలంని అంటారు, పాత యుగాలది అనట్లేదు. సో ఎరాస్ అనేది కట్ చేసిందండి. ఏరియా కూడా కాదు. అండ్ ఏన్షియంట్ కాదు, ఏన్షియంట్ అంటే పురాతనమైనది. పురాతనమైన స్టైల్ కోసం మాట్లాడుతున్నాం. ఆ పురాతనమైన స్టైల్ ఒక పీరియడ్లో ఉండుంటుంది కదా, ఆ పీరియడ్ని మనము ఎరా అంటాం, ఎరా. రైట్. నెక్స్ట్ వన్, గాంధీజీ వాజ్ ఏ నాన్ స్మోకర్ అండ్ ఏ డాష్, నాన్ స్మోకర్ అండ్ ఏ డాష్. టీటోట్లర్, రొమాంటిక్ అండ్ పాండమిక్ యాక్టివిటిస్ట్, ఈ రెండు కాదు. టీటోట్లర్. ఇక్కడ చూడండి, నాన్ స్మోకర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ పర్సన్ అని చెప్పాలనుకుంటున్నారు. అలాంటి టైంలో టీటోట్లర్, TEETOTALLER, ఈ టీ కాదు, మనం చాయ్ తాగుతామా ఆ టీ కాదు, టీటోట్లర్. సో గాంధీజీ వాజ్ ఏ నాన్ స్మోకర్ అండ్ ఏ టీటోట్లర్ మీన్స్ నాన్ ఆల్కహాలిక్ పర్సన్, non-alcoholic person. Next, the soap actor is a dash and keeps herself up to date with all the latest trends. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఫ్యాషనిస్ట్ అంటే ఏంటి అంటే who creates the fashion. ఫ్యాషనిస్ట్ అంటే who creates the fashion. And fascist అంటే మన గవర్నమెంట్ బై డిక్టేటర్షిప్. ఫ్యాసిస్ట్ అంటే గవర్నమెంట్ బై డిక్టేటర్షిప్. నెక్స్ట్, ఫామిష్డ్ అంటే ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ, ఆకలి బాగా వేస్తుంది అంటాం చూడండి, అది హంగ్రీ, ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ, HUNGRY, హంగ్రీ. అండ్ ఫ్యాషనిస్టా అంటే who follows the trend. ట్రెండ్ ఏది ఉందో దాన్ని ఫాలో అయ్యే పర్సన్ ఫ్యాషనిస్టా అంటారు. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఫ్యాషనిస్టా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అంటే నెక్స్ట్ క్వశ్చన్స్. The king was embarrassed to find evidences against his own queen. ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ evidences. Evidence is a uncountable one. For the uncountable one we use no plural form. So evidences కాదు, evidence. Uncountables కి ఇంతకు ముందుకి చెప్పాను, uncountables కి no indefinite articles, no plural form and always followed by singular verb. So evidence అన్నది right answer. He waved as a good boy as he has boarded the train which disappeared into the tunnel. See, a good boy కాదు, only good boy. He waved as good boy, not a good boy. Next, a small parcel of a novels is better than none. A small parcel of a novels is better than none. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ ఈజ్ ఎందుకు ఉంది, ఇక్కడ నావెల్స్ అనేది ప్లూరల్ కదా అనేసి. ఒకటి చెప్తాను నేను ఇక్కడ.
ఏ స్మాల్ పార్సల్ ఆఫ్. ఇక్కడ ఆఫ్ వచ్చింది అంటే ఈ ఆఫ్ మనకి ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే దేనికి ఇది ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఆబ్జెక్ట్ దీనికి సబ్జెక్ట్ ఏంటి అంటే ఇది. సో మనము వర్బ్ని సబ్జెక్ట్ ప్రకారం తీసుకుంటాం, ఆబ్జెక్ట్ ప్రకారం తీసుకోం. ఏ స్మాల్ పార్సల్, స్మాల్ అనేది మళ్ళీ అడ్జెక్టివ్, స్మాల్ అనేది అడ్జెక్టివ్, పార్సల్ అనేది సింగులర్ వన్. సో పార్సల్ సింగులర్ వన్ కాబట్టి ఈ పార్సల్ సింగులర్ వన్ కాబట్టి దీనికి తీసుకోవాల్సిన వర్బ్ని తీసుకోవాలి. అండ్ ఈ పార్సల్ వచ్చేసి నౌన్, ఎట్ ది సేమ్ టైం ఇది సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్, ఆఫ్ అన్నది ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది మనకి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ప్రకారము వర్బ్ని తీసుకోము, సబ్జెక్ట్ ప్రకారం తీసుకుంటాము. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ స్మాల్ పార్సల్ ఆఫ్ ఏ నావెల్ ఈజ్ బెటర్ దెన్ నన్. సో ఇక్కడ ఇది కరెక్టే. మనం చాలామంది ఏమనుకుంటాం, నావెల్స్ తర్వాత ఆర్ రావాలి కదా అనుకుంటాం, కానీ ఆర్ కాదు, ఈజ్ అన్నది కరెక్ట్. నావెల్స్ అన్నది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ ప్రకారం మనము వర్బ్ని తీసుకోము. సబ్జెక్ట్ వచ్చేసి పార్సల్, ఈ పార్సల్ ప్రకారమే తీసుకుంటాం, అంటే సబ్జెక్ట్ ప్రకారమే వర్బ్ తీసుకుంటాం. ఇక్కడ ఈజ్ అన్నది కరెక్ట్ ఆన్సర్. దెర్ ఇస్ నో ఎర్రర్, దెర్ ఇస్ నో ఎర్రర్. Next one. At the request of the defense attorney, the jury were called and their individual verdicts were recorded. See, at the request of the defense attorney, the jury were called. See, your request prakaramu, at the request of defense attorney యొక్క request వల్ల, at the request of defense attorney, at the request of defense attorney the jury was called కాదు was. ఎందుకు వర్? సి జ్యూరీ అంటే ఏంటి? జడ్జెస్. సి ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ అటార్నీ, ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ అటార్నీ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్. సో దానికి మనము ఇక్కడ వర్ అనేది యూజ్ చేయొద్దు, వర్స్ అని చెప్పాలి, వర్స్. ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ అటార్నీ ద జ్యూరీ వాజ్ కాల్డ్. అయితే మీరు అడగొచ్చు, జ్యూరీ అనేది అన్కౌంటబుల్ కదా, కలెక్టివ్ నౌన్ కదా, కలెక్టివ్ నౌన్కి మనం ప్లూరల్ వర్బ్ యూస్ చేస్తాం కదా అని. సో ఇక్కడ మనము జ్యూరీని అనట్లేదు, దేన్ని అంటున్నాము ఇక్కడ? ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ అటార్నీ అంటే ఎట్ ద రిక్వెస్ట్, ఎవరి రిక్వెస్ట్ ప్రకారము అంటే డిఫెన్స్ అటార్నీ రిక్వెస్ట్ ప్రకారము. సో ఈ రిక్వెస్ట్ మనకి సింగులర్ కాబట్టి దీనికి మనము వర్బ్ వర్స్ తీసుకోవాలి, అంటే సింగులర్ వర్బ్ని తీసుకోవాలి. అండ్ దేర్ ఇండివిజువల్ వర్డిక్ట్స్ వర్ రికార్డెడ్. అయితే మీరు ఇక్కడ అడగొచ్చు మళ్ళీ, ఇండివిజువల్ వర్డిక్ట్స్ అన్నప్పుడు వర్ ఎందుకు తీసుకున్నాము, వాజ్ ఎందుకు తీసుకోలేదు అనేసి. ఎందుకు తీసుకోలేదంటే జ్యూరీ అంటే జడ్జెస్, ఈ జడ్జెస్ అందరూ ఎవరి డిసిషన్ వాళ్ళకి ఉంది. సో ఎవరి డిసిషన్ వాళ్ళకి ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చెప్తాను చూడండి. క్లాస్ కానీ, కమిటీ కానీ, ఇలా టీమ్ కానీ, ఎవరి డిసిషన్ వాళ్ళకి ఇండివిజువల్గా ఉన్నప్పుడు మనము ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాము. అదే మొత్తం టీమ్ది కానీ, మొత్తం కమిటీది కానీ, ఎంటైర్ డిసిషన్ సింగులర్గా ఉంటే అప్పుడు మనము సింగులర్ వర్బ్ తీసుకుంటాము. కానీ ఎవరి డిసిషన్ వాళ్ళకి ఉన్నప్పుడు ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాము. ఇక్కడ ఏం జరుగుతుంది? అండ్ దర్ ఇండివిజువల్ వర్డిక్ట్స్ అంటే ఎవరి డిసిషన్ వాళ్ళకి ఉంది కాబట్టి వారన్నాము. ఇక్కడ నో ఎర్రర్. అంటే ఇక్కడ ఎర్రర్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. జ్యూరీ వర్ కాల్డ్ కాదు, జ్యూరీ వాజ్ కాల్డ్. నెక్స్ట్, మై బ్రదర్ గోస్ టు ద ఆఫీస్ 5 day వీక్. ఇక్కడ చూడండి 5 day వీక్. ఇక్కడ వీక్ అన్నది నౌన్ డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసేది అడ్జెక్టివ్. సో ఇది మొత్తం అడ్జెక్టివ్. 5 day వీక్, నాట్ 5 days ఏ వీక్, 5 day వీక్. సో ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే దీనికి ఆర్టికల్ పెట్టాలి. ఎలా చెప్పొచ్చు అంటే మై బ్రదర్ గోస్ టు ఆఫీస్ 5 day, మై బ్రదర్ గోస్ టు ఆఫీస్ ఏ 5 day వీక్, ఏ 5 day వీక్. నెక్స్ట్, స్లో అండ్ స్టడీ వన్స్ ద రేస్ యాజ్ ద వైజ్ వుడ్ సే. స్లో అండ్ స్టడీ వన్స్ ద రేస్ కాదు, విన్స్ ద రేస్. Slow and study wins the race. Slow and study wins the race. Next, we often hear people say that most human beings have not evolved or grow up enough to stick to truth or non-violence. ఇక్కడ చూడండి,
వి ఆఫన్ ఇయర్ పీపుల్ సే, మనం అప్పుడప్పుడు వింటుంటాము పీపుల్ చెప్పడం ఏంటి, దట్ మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్, చాలామంది హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ నాట్ ఇవాల్వ్డ్, నాట్ ఇవాల్వ్డ్ అంటే డెవలప్ అవ్వలేదు, నాట్ ఇవాల్వ్డ్ అంటే నాట్ డెవలప్డ్, అండ్ గ్రో అప్ ఎనఫ్ టు స్టిక్ టు ద ట్రూత్స్, అంటే వాళ్ళు ట్రూత్కి స్టిక్ అయ్యేటట్టుగా గ్రో అవ్వలేదు అంటున్నారు. ఇక్కడ గ్రామటికల్గా ఒక ఎర్రర్ ఉంది, ఏంటి అంటే హ్యావ్ ఉందా, ఆల్వేస్ రిమెంబర్ హ్యావ్, హ్యాస్, had, always followed by V3 form, always followed by V3 form. ఇక్కడ చూడండి have not evolved, evolved అన్నది V3 form, బట్ grow అన్నది V3 కాదు, not evolved or grow కాదు, grown, 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 grown up to grown up enough to stick to truth or non-violence. Next one, a time slot of 15 minutes are allowed to each speaker. See, ఎప్పుడైనా మనం ఏదైనా కాన్ఫరెన్స్కి కానీ ఎక్కడైనా వెళ్తే ఒక్కొక్క స్పీకర్కి ఒక్కొక్క టైం స్లాట్ ఇస్తారు. టైం స్లాట్, ఏ టైం స్లాట్ అంటే ఒక్క టైం స్లాట్ ఆఫ్ 15 minutes. నేను ఇంతకు ముందుకే చెప్పాను, ఆఫ్ వచ్చేసి మనకి ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ తర్వాత యూజ్ చేసేది మనకి ఆబ్జెక్ట్, ఇక్కడ ప్రిపోజిషన్ కన్నా ముందు యూజ్ చేసేది సబ్జెక్ట్. సో ఎప్పుడే కానీ మనము వర్బ్ని సబ్జెక్ట్ ప్రకారం పెడతాము, నాట్ ఆబ్జెక్ట్ ప్రకారం. ఏ టైం స్లాట్ అనేది సింగులర్ వన్, ఏ సింగులర్ వన్ కదా, సింగులర్ వన్కి మనం సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి, ఆర్ కాదు, ఇక్కడ ఈజ్, ఈజ్. ఏ టైం స్లాట్ అంటే ఒకటే టైం స్లాట్ కదా, ఏ టైం స్లాట్, ఒక్క టైం స్లాట్, ఒక్క టైం స్లాట్కి ఆబ్వియస్లీ మనం సింగులర్ వన్ యూజ్ చేయాలి. 15 minutes ఉండని, 20 minutes ఉండని, ఎన్నైనా మినిట్స్ ఉండని, బట్ అది మొత్తం కలిపి ఒక టైం స్లాట్, రైట్. సో ఏ టైం స్లాట్ ఆఫ్ 15 minutes ఈజ్ అలౌడ్ టు ఈచ్ స్పీకర్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మై ఫ్రెండ్స్ డాటర్ ఇన్ లాస్ హ్యావ్ కమ్. సి, ఇంతకు ముందుకే నేను చెప్పాను డాటర్ ఇన్ లాస్ హ్యావ్ కమ్, ఇక్కడ ఎపాస్ట్రఫీ ఎస్ పెడితే ఇది రాంగ్. యాక్చువల్లీ లాస్కి ఎపాస్ట్రఫీ ఎస్ పెడితే అది పొజిషన్కి వస్తుంది, డాటర్ ఇన్ లాస్ అనేసి, కానీ ఇక్కడ డాటర్ ఇన్ లాస్ వచ్చిండ్రు అంటున్నారు. సో అలాంటి టైంలో మనం పెట్టాల్సింది డాటర్స్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా, ఎఫాస్ట్రఫీ పెట్టద్దు మళ్ళీ, డాటర్ ఇన్ లా. మై ఫ్రెండ్స్ అంటే ఎఫాస్ట్రఫీ వేసి ఇక్కడ పెట్టారంటే వాళ్ళ యొక్క పొజిషన్. మై ఫ్రెండ్స్ డాటర్స్ ఇన్ లా హ్యావ్ కమ్ వాళ్ళు వచ్చిండ్రు అని చెప్తున్నారు. ఇక్కడ డాటర్స్ ఇన్ లా ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ వర్బ్ని యూజ్ చేసాం. అదే ఒకటే డాటర్ ఇన్ లా అయితే ఇక్కడ ఎస్ పెట్టకుండా ఇక్కడ హ్యాస్ పెట్టేవాళ్ళం. అర్థమవుతుంది కదా, రైట్. నెక్స్ట్ వన్, the writer of this poetry is Wordsworth. See, writer of this poetry అనద్దు, పోయట్రీ అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ ద పోయమ్స్, ఒక టైప్ ఆఫ్ పోయం అని కాదు, అన్ని టైప్స్ ఆఫ్ పోయమ్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో పోయట్రీ అనద్దు, పోయం అని చెప్పాలి. పోయం అంటే ఆ సీక్వెన్స్లో ఉన్న వీటికే వస్తాయి. సో ద రైటర్ ఆఫ్ దిస్ పోయం ఈజ్ వర్డ్స్వర్త్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద అసిస్టెంట్ వాజ్ ఆల్ఫ్రెడ్. చూడండి, వన్ ఆఫ్ తర్వాత ఎప్పుడే కానీ వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ రావాలి, ఇక్కడ ప్లూరల్. ఇక్కడ అసిస్టెంట్ వచ్చింది, అసిస్టెంట్ అన్నది సింగులర్, సో అసిస్టెంట్స్ అని చెప్పాలి, అసిస్టెంట్స్. సో వన్ ఆఫ్ ద అసిస్టెంట్స్ వాజ్ ఆల్ఫ్రెడ్. నెక్స్ట్, దేర్ ఆల్ బిలాంగింగ్స్ వర్ లాస్ట్ ఇన్ ద ఫైర్. ఇక్కడ నేను ఇంతకుముందుకే చెప్పాను, ఆల్ కానీ బోత్ కానీ ఉన్నప్పుడు దీని తర్వాత మనకి పొజిషన్ ఉంటుంది. పొజిషన్ అంటే ఏంటి, ఆల్ మై, బోత్ మై, నాట్ బోత్, బోత్ ఎలా అంటే ఆల్ మై ఆర్ బోత్ మై, ఆల్ మై, బోత్ మై, కానీ ఇలా కాదు, మై బోత్ కాదు, మై బోత్ రాంగ్, ఆల్, మై ఆల్ కాదు, మై ఆల్ కూడా రాంగ్. సో ఆల్ మై, బోత్ మై. ఇక్కడ దేర్ అన్నది ఏంది, పొజిషన్. ఈ పొజిషన్ తర్వాత ఆల్ రావద్దు, ఆల్ తర్వాత పొజిషన్ రావాలి, ఆల్ తర్వాత పొజిషన్, బోత్ తర్వాత పొజిషన్. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఇది కాదు, all their belongings were lost in the fire. All their belongings plural కి plural verb వచ్చింది. All their belongings were lost in the fire.
నెక్స్ట్ ద మెమొరాండా ఆర్ ఆన్ ద టేబుల్. చూడండి ఇక్కడ మెమొరాండమ్ ఈజ్ అ సింగులర్ వన్. మెమొరాండమ్ ఎంటర్ అయింది అంటారు కదా, డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో మెమొరాండమ్ ఎంటర్ అయింది అంటారు. సో మెమొరాండమ్ అంటే సింగులర్. అదే మెమొరాండా అంటే ప్లూరల్. మెమొరాండా అంటే ప్లూరల్. సో ఇక్కడ మెమొరాండా ప్లూరల్ వర్బ్ యూజ్ చేశారు. సో నో ఎర్రర్. నెక్స్ట్ టెల్ హిమ్ టు టేక్ అనదర్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గ్రూప్. ఇక్కడ అనదర్ అంటే ఏంటి అంటే అడిషనల్. అదే అదర్ అన్నారు అనుకోండి, రెస్ట్ ఆఫ్ టూ. ఇప్పుడు ఒకటి మీ చేతిలో ఉంది, ఇది కాకుండా ఇంకోటి అన్నప్పుడు మనం అదర్ అంటాం. అనదర్ అంటే అడిషనల్ వన్. సో ఒక ఫోటో ఆల్రెడీ తీసుకున్నారు, ఇంకొక ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అడిషనల్గా ఇంకొక ఫోటో, కాబట్టి అనదర్ అన్నది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈస్ పేరెంట్స్ హ్యాస్ నాట్ పర్మిటెడ్ హర్ టు మ్యారీ సునీల్. చూడండి పేరెంట్స్ మనకి ప్లూరల్కి మనము ప్లూరల్ వర్బ్ని తీసుకోవాలి. సో హ్యావ్ అన్నది హ్యాజ్ అన్నది సింగులర్. సో మనము హ్యావ్ అని చెప్పాలి. అంటే ఆర్ పేరెంట్స్ హ్యావ్ నాట్ అగ్రీడ్ టు హర్ టు మ్యారీ సునీల్. నెక్స్ట్ ద ఓల్డ్ ఫర్నిచర్స్ వాజ్ డిస్పోజ్డ్ ఆఫ్ అండ్ ద న్యూ వన్స్ వర్ ప్లేస్డ్. ఫర్నిచర్స్ ఎఫాస్ట్రఫీఎస్ పెడితే అది పొజిషన్ అవుతుంది. సో ఫర్నిచర్స్ కాదు, ఫర్నిచర్. అయితే మీరు అడగొచ్చు, మేడం ఫర్నిచర్స్ అనొచ్చా అంటే కాదు. ఫర్నిచర్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి నో ప్లూరల్ ఫామ్. సో ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, ద ఓల్డ్ ఫర్నిచర్ వాజ్ డిస్పోజ్డ్ ఆఫ్ అండ్ ద న్యూ వన్స్ వర్ ప్లేస్డ్. రైట్. ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఆర్ వర్కింగ్ త్రూ అవుట్ డేస్ అండ్ నైట్స్ టు రిపేర్ ద డ్యామేజ్. డేస్ అండ్ నైట్స్ కాదు, డే అండ్ నైట్. డే అండ్ నైట్. 2/3 of the books were rubbish. 2/3 of the books were rubbish. 2/3 of the book were rubbish కాదు, 2/3 ని మొత్తం సింగులర్గా తీసుకుంటాం మనము. 2/3 of the book was rubbish. 2/3 of the book was rubbish. 2/3 ని మనము సింగులర్గానే తీసుకుంటాం. అయితే మీరు అడగొచ్చు ఇక్కడ, మేడం 2/3 అంటే ఇది ఎస్ ఉంది కదా, ప్లూరల్ ఉందంటే కాదు. 2/3కి మనము సింగులర్గానే తీసుకుంటాం. సో 2/3 of the book was rubbish. నెక్స్ట్ because of the movement of a glacier the form of the Great Lakes was very slow. Form of the Great Lakes కాదు, formation of Great Lakes. Because of the movement of a glacier, the formation of the Great Lakes was very slow. The visitors to the zoo are requested in the interest of all the concerned not to carry sticks, stones, food inside and not to tease animals. ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే మనకి ఎర్రర్ కనిపిస్తుంది. విజిటర్స్ కాదు, విజిటర్కి ఎఫాస్ట్రఫీఎస్ పెడుతున్నామంటే వాళ్ళ యొక్క బిలాంగింగ్స్. మనం వాళ్ళ యొక్క బిలాంగింగ్స్ని అనట్లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు. ఏమని టీజ్ చేయొద్దు, క్యారీ బ్యాగులు తీసుకురావద్దు, ఫుడ్ ఐటమ్స్ తీసుకురావద్దు లోపలికి అని ఏమి చేస్తున్నాం మనం, విజిటర్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో విజిటర్స్ కాదు, ఎఫాస్ట్రఫీఎస్ కాదు, ఇలా రాయాలి. విజిటర్స్ ఎఫాస్ట్రఫీఎస్ కాదు, నార్మల్ ఎస్ అంటే ప్లూరల్ ఫామ్, అంటే మోర్ దెన్ వన్ విజిటర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను, SBI PO నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీనికోసం కూడా నేను ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, అప్లోడ్ చేశాను.
ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంది, ఎన్ని టర్మ్స్లో ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఎన్ని ఫేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా అక్కడ వీడియో చేసి పెట్టాను. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు అప్లై చేయకుంటే మీరు అప్లై కూడా చేసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో పైన ఏదైనా ఒపీనియన్ ఉంటే లైక్ పాజిటివ్, నెగిటివ్, లేదంటే ఈ టాపిక్ చెప్పండి మేడం, ఆ టాపిక్ చెప్పండి మేడం అని మీకు ఏ ఒపీనియన్ ఉన్నా మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఇన్పుట్స్ని నేను